హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉండారు? అందరూ బాగుండారా? నేను ఈరోజు చిలకలూరిపేటకి బయలుదేరాను. అయితే మా ఫ్రెండ్స్ ఈరోజు ఒకతను టీ హౌస్ అనమాట ఆయనది. ఆయన ఐస్ క్రీమ్ కోసం ఫ్రిడ్జ్ కావాలన్నాడు. నేను ఆయనకి కొనటానికి వెళ్తున్నాను. అతను చిలకలూరిపేటలో ఉన్నాడు. సురేషు, నువ్వు రా, నీకైతే బాగా తెలుసు, నాకు తెలియదు అంటే సరే అని చెప్పి నేను బయలుదేరటం అనేది అయింది. ఇది మా ఊరు మాటూరు సెంటర్. ఇది పక్కన కనిపిస్తుంది హైవే అనమాట. ఇది సర్వీస్ రోడ్డు అనమాట ఇది. అయితే సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి, హైవే ఎక్కకూడదని ఫెన్సింగ్ వేశారు ఒక సైడు మా ఊరికి. మినిమం 3 కిలోమీటర్స్ వేశారు మాకు ఇక్కడ. మీకు ఇక్కడ మళ్ళీ మా ఊరి దగ్గర ఉన్న విజయలక్ష్మి కళ్యాణ మండపం ఇది మాటూరులో. నీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది, అదిగో విజయలక్ష్మి కళ్యాణ మండపం. పేటకి బయలుదేరటం అనేది జరిగింది. ఊరి చివర అన్నమాట ఇది మాకు. ఓకే, ఇది తాతపూడి స్టేజీ అంటారు. ఇక్కడ రైట్కి వెళ్తే తాతపూడి స్టేజీ, స్ట్రైట్ వెళ్తే రాజమండ్రి, విజయవాడ, వైజాగ్ వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుందాం సర్వీస్ రోడ్డు. అంటే సర్వీస్ రోడ్లో అక్కడ ఫ్లైఓవర్ ఉందన్నమాట. అక్కడ ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుందాము. ఇక్కడ నుంచి మనకి మోటార్కి లారీలు వస్తాయి ఎక్కువ, రాయిబళ్ళు క్వారీ నుంచి. అది మన యామవరం నుంచి, మల్లైపాలెం నుంచి ఈ రూట్లో నుంచి వస్తాయి అన్నమాట. ఇక్కడ రైట్లో కనపడుతుంది, అటు నుంచి వస్తాయి. ఇటు లెఫ్ట్లో ఉన్నదేమో సూరాలపల్లి, అవి అటు నుంచో వచ్చేది లారీలు. ఇదేమో సూరాలపల్లి, అక్కడ పెద్ద బ్రిడ్జి వేశారనమాట మోటార్ కన్నా కూడా. ఇంకెక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది మళ్ళీ పేటకి. అక్కడికి ఆగి కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇంకా టైం చూసుకుంటే 2 అయిపోయింది. ఆకలి అయ్యి తినేసాను. ఇంకా స్పీడ్గా మళ్ళీ బయలుదేరదాము. మళ్ళీ ఫ్రిడ్జ్ కొని మళ్ళీ షాప్ కాడికి రావాలన్నమాట. చాలా లేట్ అయిపోతుంది. జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి చిలకలూరిపేటకి బైపాస్ పడుతుందన్నమాట. అక్కడ కనపడుతుంది స్ట్రైట్గా మట్టి రోడ్డు, అదే అన్నమాట. అక్కడ నుంచి హైవే పడుతుంది. చాలా రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి. కొంచెం వర్షాల కారణం వల్ల కొద్దిగా స్లో అయినాయి. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, అదే మనకి పేటకి వెళ్ళటానికి అన్నమాట. బైపాస్ నుంచి కిందకి దిగి మళ్ళీ చిలకలూరిపేటకి రావడానికి ఫ్లైఓవర్ వేస్తున్నారు. అంటే ఇంకా అంతన అటు నుంచి అటు వెళ్ళిపోతాయి అన్నమాట వెహికల్స్ కిందకి రాకుండా. ఇటు ఏంటంటే చిలకలూరిపేటలో చాలా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, అందుకని ఫ్లైఓవర్ ప్లస్ బైపాస్ వేస్తున్నారు. పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. ఒక రకం చెప్పాలంటే చిలకలూరిపేట గుంటూరుకి కొంచెం స్పీడ్గానే వెళ్తాం. అక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది PS5 అనమాట. ఇక్కడ ఫుడ్డు పర్లా బెస్టే, కొంచెం యావరేజ్ బాగానే ఉంటుంది ఫ్యామిలీకి. నెక్స్ట్ వచ్చేది బొప్పూడి అనమాట. మనం ఇప్పుడే మంగళపాలెం డొంక దాటాము. ఇప్పుడు వచ్చేది బొప్పూడి. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అనమాట. ఎవరు ఈ చుట్టుపక్కల ఎంతమంది అయినా సరే, ఏ వెహికల్ కొన్నా సరే ఈ గుడికాడికి వచ్చి పూజ చేయించుకుంటారు. అది ఏ వెహికల్ అయినా సరే ఇక్కడికి వచ్చి, అంత పవర్ఫుల్ గాడ్ అనమాట. ఇక్కడ
తిరణాలు కూడా జరిగిద్ది. మొన్నే అయిపోయింది తిరణాలు. అదిగో వెహికల్ ఎక్కడికో దూరం వెళ్తున్నట్టున్నారు. ఒక గుడి చుట్టూరు ఒక రౌండ్ వేసి వెళ్తారనమాట. అంత ఫేమస్ ఘాటు. నేను కూడా నా బైకు, నా కారు ఇక్కడికి వచ్చి నేను పూజ చేయించుకున్నాను అన్నమాట. చాలా పవర్ఫుల్ ఘాటు. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇటు ఒక రౌండ్ వేయండి. స్వామికి దండం పెట్టుకొని బయలుదేరండి. ఓకే, మనం ఇంకా పేటకు వచ్చేసాము. ఇక్కడ రైట్కి కనిపిస్తుంది కోటప్పకొండ అన్నమాట. వచ్చే సెంటర్ పేరు ఏమంటారంటే అడ్ రోడ్ అంటారు. ఇది చీరాల వెళ్ళే రూటు ప్లస్ కోటప్పకొండ వెళ్ళే రూట్ అన్నమాట. ఇది ఇటు చీరాల వెళ్ళొచ్చు. ఇటువైపుగా మనం ఇంకా ఎన్ఆర్టీ సెంటర్కి వెళ్ళాలి. ఎన్ఆర్టీ సెంటర్ అంటే నర్సాపేట సెంటర్ అంటారు. ఆ సెంటర్కి వెళ్ళాలి. అన్నయ్య ఎక్కడున్నాడో తెలీదు. మనం ప్రజెంట్ ఏంటంటే ఎన్ఆర్టీ సెంటర్కి వెళ్ళి కాల్ చేద్దాం. ఎందుకంటే అటే ఉండే మీకు అట్లా రైట్ సైడ్లో కనిపిస్తుంది విజయ్ ఎలక్ట్రానిక్స్. అక్కడ కూడా అమ్ముతారు ఫ్రిడ్జ్లు. మరి అన్నయ్య ఎక్కడున్నాడో తెలియదు. అన్నయ్యకి అడిగి వెళ్ళి అన్నయ్యని కలిసి ఆ ఫ్రిడ్జ్ అన్న ఏడ కొందాము అని అడిగి ఇంకా బయలుదేరాలి అనమాట. ఇక్కడ చాలా తక్కువ అనమాట ఫ్రిడ్జ్లు ఉండవు, డీ ఫ్రిడ్జ్లు. కానీ అన్నయ్య అన్నాడు ఒకసారి ట్రై చేద్దాం. మళ్ళీ విజయవాడ అంటే విజయవాడ దాకా ఏడ వెళ్తాము, ఏదో పని మీద వచ్చాను కదా, ఇంకా పనిలో పని చూసేసి వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ జస్ట్ మిస్ ఫ్రెండ్స్, గుద్దపోయాను. ఇక్కడ ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇది క్లియర్ చేయటానికే మనకు అక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నారు అనమాట. అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ అనమాట. ఇంకా చెప్పాలంటే బైపాస్. అయితే బైపాస్ పడితే బాగుంటుంది. ఇక్కడ పక్కన కనిపిస్తుంది విశాల్ మార్ట్. చిలకలూరుపేటలో అదే కొంచెం ఫేమస్, రీజనబుల్ రేట్స్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా ఎన్ఆర్టీ సెంటర్ అని. రైట్కి పోతే నర్సాపేట రోడ్ అనమాట. ఇది స్ట్రైట్ పోతే గుంటూరు. నేను అనుకున్న స్టాప్ ఇదేనమాట. ఇంకా అన్నయ్యకి కాల్ చేయాలన్నమాట. ఎక్కడున్నాడు, సిగ్నల్ పడ్డది. సిగ్నల్ దాటేసి అన్నయ్యకి కాల్ చేసి అన్నయ్య ఎక్కడున్నాడో కనుక్కొని బయలుదేరాలి. ఫ్లెక్సీలు మాత్రం మామూలుగా కట్టరండి ఇక్కడ, అంత ఫేమస్ అనమాట. అన్నయ్య కాడి నుంచి కాల్ వచ్చింది ఇప్పుడే. విజయ్ ఎలక్ట్రానిక్స్లో డిజిటల్లో ఉన్నాను అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ నేను బండి రివర్స్ చేసుకొని బయలుదేరటం మొదలుపెట్టాను నా జర్నీ. సర్వీస్ రోడ్లోకి దిగాను అనమాట. హైవేలో మళ్ళీ చాలా దూరం పోయి యూటర్న్ తీసుకొని రావాలని ఎక్కడి నుంచే రాంగ్ రూట్లో సర్వీస్ రోడ్లోకి దిగాను. ఎందుకంటే ఇటు వెహికల్స్ ఏమి రావన్నమాట అంత ఇదిగా. అంతా ఎక్కడికి హైవే మీదే వెళ్ళిపోతాయి, సర్వీస్ రోడ్లో ఏమి రావు. దగ్గరికి వచ్చేసాము. ఇక్కడేనా? ఇక్కడేలే. ఇదే సాయి కార్తిక్ థియేటర్ అని కూడా అంటారు. ఇక్కడ విజయ డిజిటల్ అని కూడా అంటారు. అంత ఫేమస్ అయిపోయిందన్నమాట దీనికి. ఇక్కడికి వచ్చేసాము. అన్నయ్యకి కాల్ చేయాలి, ఎక్కడ ఉన్నాడు. అన్న ఎక్కడున్నావు, వెహికల్ కూడా కనిపించట్లేదు నీది. అన్న ఇది బ్లాక్ కలర్ పల్సర్ అనమాట. అక్కడ కూడా ఏం లేదు వెహికల్. వచ్చాడు, అన్నయ్యకి కాల్ చేస్తే వచ్చాడు. బయటికి వెళ్ళాడంట చిన్న పని ఉండి. లోనకు వచ్చాము ఇంకా ఫ్రిడ్జ్ చూద్దామని. చూసాం ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్. రేటు కూడా మాట్లాడాము, రీజనబుల్గానే ఉంది. నేను విజయవాడ వాళ్ళకి, గుంటూరు వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళకన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు వీళ్ళు. బాగుంది. 520 లీటర్స్ అనమాట. 5 సంవత్సరాలు వారంటీ. గోద్రేజ్ ఫ్రిడ్జ్ అనమాట. 5 సంవత్సరాలు 1 ఇయర్ బాడీ రిప్లేస్మెంట్ అని ఏం లేదు, రిపేర్ చేస్తారు. తర్వాత వచ్చేసి కంప్రెషన్కి 5 సంవత్సరాలు అని చెప్పారు. బాగుంది ఫ్రిడ్జ్ అయితే, బాగుంది, చాలా బాగుంది. అంటే నా ఫ్రిడ్జ్ కన్నా నాది పొడుగు ఎక్కువ వస్తుంది, ఇదేమో వెడల్పు వస్తుంది, పొడుగు తక్కువ వస్తుంది అనమాట.
డబుల్ డోరు. ఓకే. ఇంకా ఫ్రిడ్జ్ కొనేసి రిక్షా వాళ్ళకి చెప్పేసి ఇంకా మేము ఆకలి అవుతుందని అన్నాడు. సరే అన్న ఏదో ఒకటి తిందాం అని చెప్పి బయలుదేరాము. అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు నాకన్నా ముందు. అడిగో అన్నయ్య ఇక్కడే ఉన్నాడు. వెళ్దాం అన్న బృందావనికి వెళ్దాం అని అన్నాడు. ఇంకా బయలుదేరాం బృందావనికి. నేను అన్నాను ఇక్కడ చిలకలూరిపేటలో సాంబయ్య కిచిడి అనేది ఒక రకంగా మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే కొంచెం బాగుంటుంది, లో బడ్జెట్లో మాకు టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్నయ్య బిర్యానీ తిందాం అన్నాడు. సరే అని చెప్పి బిర్యానీ తినడానికి బయలుదేరాము. ఓకే. ఇంకా బృందావనం కాడికి వచ్చేసాము. ఇంకా కనిపిస్తున్న స్ట్రైట్ మెట్లు అనమాట. లోన ఉంటుంది బృందావనం. బృందావనం అంటే సినిమా కాదు, ఇక్కడ మాకు వచ్చేసి బిర్యానీ హోటల్ అనమాట. అది కనిపిస్తుంది కదా, బృందావనం ఫ్యామిలీ రెస్టారెంట్. ఎదురు కనిపించాము ఫర్నిచర్ షాప్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ అనమాట. పక్కన షాపింగ్ మాల్ చిన్నది. లోనకి వెళ్ళాలి. ఆ లోన కనిపిస్తున్న లైటింగ్ బోర్డు ఉంది కదా, అక్కడ అన్నమాట. లోనకి వెళ్ళాలి. ఏం తినాలో ఏమో అర్థం కావట్లే ఫ్రెండ్స్. లోనకి వచ్చాము. అన్న ఎక్కడికి? వాష్రూమ్కా? ఓకే పదా బయలుదేరదాం. ఓకే, బిర్యానీ వచ్చింది. బిర్యానీ తింటున్నాం. బిర్యానీ క్లోజింగ్ టైంలో చెప్పాము మేము. బాగాలేదు, లైట్గా నీరుగా ఉంది, పొడిగా లేదు. అందుకని ఒక బిర్యానీ చెప్పుకున్నాం. ఇంకా మళ్ళీ నేను బయలుదేరి వస్తున్నాను. అన్నయ్య చిన్న పని ఉందని చెప్పి ఆగిపోయాడు. ఇంకా నేను ఒక్కనే జర్నీ సాగించాను అన్నమాట. మళ్ళీ మాటూరుకి చాలాసేపు పట్టింది. బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ 1 అవర్ అటు ఇటు తిరగాల్సి వచ్చింది సామాన్లు కొనడానికి. అన్నయ్యకి కొనేసాము, అయిపోయింది. అయితే ఇంకా నేను ఒక్కనే వస్తున్నాను. దారిలో PS5 ఉంది. ఇందాక చెప్పాను కదా PS5 గురించి. 200 మీటర్స్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక టీ తాగి ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు టీ తాగటం ఇష్టం అన్నమాట, ఎక్కువ తాగేసి బయలుదేరుతాను. ఇంకా మళ్ళీ తొందరగా వెళ్ళిపోయి షాప్ కాడికి వెళ్ళిపోయి ఇంకా షాప్ అనేది ఓపెన్ చేయాలి. మళ్ళీ కుర్రోడు ఒక్కడే ఉన్నాడు షాపులో. చాలా లేట్ అయిపోయింది అసలుకే. ఫ్రిడ్జ్ కొనే కాడే లేట్ అయిపోయింది, ప్లస్ బిర్యానీ చెప్పిన కాడ లేట్ అయిపోయింది అనమాట. వచ్చేసాం అనమాట. PS5. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక టీ ఉంది చూసారా, టీ కాస్ట్ వచ్చేసి 15 రూపాయలు. ఎక్కడ లేనంత కాస్ట్ అనమాట. ఇక్కడ 15 రూపాయలు. బయట అదే టీ మనకి 10 రూపాయలు చిక్కుతుంది. పక్కనే చాక్లెట్స్, బిస్కెట్స్ కూడా అండి. అయ్యో చాక్లెట్స్ అవి కూడా కాస్ట్ ఎక్కువ అనమాట, MRP మీద. ఇక్కడ సేల్స్ అంతగా ఉండదు వాటి మీద. ఓన్లీ టీ బిర్యానీకే ఉంటుంది.